ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. రైతు భరోసా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వర్షాకాలం పంటలకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూకంపం వచ్చినా 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకొని నిలబడిందన్నారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా రుణమాఫీ చేయలేదన్నారు కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని, కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది. ఎందుకంటే మేడిగడ్డ ఎక్కడైతే వీళ్ళు ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పనలు సృష్టిస్తున్నారో ఇప్పటికే అది జరిగి 16-17 నెలలైంది. మధ్యలో భూకంపం వచ్చింది. మేడిగడ్డకు కొద్ది దూరమే ఎపి సెంటర్ ఉండే భూకంపానికి, అయినా ఆ అతి భారీ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మన మేడిగడ్డ, మన కాళేశ్వరం. వడగండ్ల వర్షంతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వర్షాకాలం పంటలకు ఉచిత విత్తనాలు ఇవ్వాలన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేటలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 వేల ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. వరంగల్లో ఈ నెల 27న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు సభకు తరలి రావాలని పిలుపునిస్తున్నారు.